విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికులను తొలగించింది నిజమేనన్నారు ఎంపీ భరత్. అవసరమైన మేరకు కార్మికులను ఉంచుకొని మిగిలిన వారిని తొలగిస్తున్నారని తెలిపారు ఆయన. మళ్లీ బ్లాస్ట్ ఫర్నేస్ 3 ప్రారంభిస్తారన్నారు. అప్పుడు అవసరమైతే కొంతమందిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు యాజమాన్యం కలిసి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఎంపీ భరత్. మనం చూసుంటారు 1-2 మంత్స్ గా స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ ప్రాఫిట్ లో వచ్చింది. మూడో ఫర్నెస్ కూడా ఈ నెల స్టార్ట్ చేయబోతున్నారు. సో అది ఇంకా ప్రాఫిట్స్ పెరిగి మనకి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ క్యాపిటల్ మైండ్స్ ని ఆపరేషనలైజ్ చేయడానికి కూడా స్టీల్ ప్లాంట్ పనిచేస్తుంది. మనకి 3 ఫర్నెస్లు ఫుల్ కెపాసిటీలో రన్ చేస్తే కూడా మన టోటల్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్స్. అదే మనము ఒక కాంపిటేటివ్ ప్లాంట్ తో మెజర్ చేసుకుంటే మన వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ భారం మనం ఇప్పుడు 5 చిల్లర మనం మిలియన్ టన్స్ చేస్తున్నప్పుడు ఆ భారం ఆపరేషనల్ గా క్యాష్ ఫ్లో బర్డెన్ ఉంది. అయితే పనిచేసే వాళ్ళని తీసేస్తే స్టీల్ ప్లాంట్ దెబ్బతింటుంది. కానీ ఒకరు పని చేయట్లేదు అనుకోండి, లేకపోతే వాళ్ళు అటెండెన్స్ చేయట్లేదు బట్ అటెండెన్స్ చేసే